దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో ఆయన యొక్క పునరుద్ధానపు దినమున ఆయన్ని స్తుతించి ఆయన గణపరచడానికి దేవుడు చూపిన కృపకై ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాను. ఆ యొక్క సమయంలో మీరు కూడా ఎంతో ఆసక్తితో దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించాలి, ఆ యొక్క పునరుద్ధానపు వర్తమానం వినాలని ఇలా ఆసక్తిగా వచ్చిన మీరందరికీ కూడా ప్రభుపేట వందనాలు. అదేవిధంగా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఓకే, దేవుని బిడ్డలారా, మనుషులందరికీ భయం ఉంటుంది, ఉండదా? అందరికీ ఉంటుంది. పిల్లగాళ్ళ నుంచి ముసలోళ్ళు మొక్కోళ్ళ వరకు భయం అనేది ఉంటూనే ఉంటుంది. అసలు భయం ఎందుకు ఉంటుంది చెప్పండి? భయం ఎందుకు? నైస్. ఇంకా భయం ఎందుకు పడదు? భయం మనకెందుకు ఉంటుంది? తప్పు చేసినప్పుడు మనం భయపడతాం. ఓకేనా? సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఏదైనా వాస్తవం లేకుంటే తప్పు చేసినప్పుడు, సరైన పని చేయనప్పుడు మనకి భయం అవుతూ ఉంటుంది. ఇంకా మనలో ఏవైనా శక్తి సామర్థ్యాలు కూడా లేనప్పుడు వామ్మో నా భవిష్యత్తు ఏంటో అని భయపడతామండి. అలాగే గతంలో ఏదైనా జరిగినప్పుడు మళ్ళీ అది జరిగిద్దేమని మళ్ళీ భయపడతాం. ఇంకా చూస్తే కష్టాలు, బాధలు, ఇరుకులు, ఈ జీవితం ఏంట్రా బాబు అని మళ్ళీ భయపడతాం. ఇంకొకసారి సేఫ్, మనలో సురక్షితం అంటే క్షేమం ఉండదేమో, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, ఈ కుటుంబ పరిస్థితి ఏంటో కూడా మనం భయపడుతూనే ఉంటాం. భయం 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 చిన్న పిల్లగాళ్ళని మొదలుకొని పెద్దవాళ్ళందరికీ భయమే ఉంటుందండి. వాట్ అబౌట్ క్రిస్టియన్స్? క్రైస్తవులకి భయం ఉంటుందా? నేనే చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి భయం లేదా? ఉంది. ఎందుకుంది? క్రైస్తవులే కదా. మనకు కూడా భయం. ఏంటో తెలుసా భయం? వామ్మో దేవుడు నన్ను అంగీకరిస్తాడా లేదా అన్న భయం. అర్థమవుతుందా? నీ వారం అంతా ఇట్లా బ్రతికా, ఇప్పుడు ఆదివారం వచ్చేసరికి దేవుడు నన్ను అంగీకరిస్తాడా, నా ఆరాధన అంగీకరిస్తాడా లేదా. ఇంకొక భయం, నాకు అల్ప విశ్వాసం ఉంది, ఈ అల్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా లేదా అన్న భయం. అంత మాత్రమే కాదు, మనం దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే నా రక్షకుడని చెప్పటానికి కూడా భయమే. అర్థమవుతుందా? ఇంకా ఒక్కోసారి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు అన్నీ వచ్చినప్పుడు కూడా వీటన్నిటి నుంచి ఎలా తట్టుకోవాలి? ఎగ్జామ్స్ వస్తుంటే భయం, ఎగ్జామ్స్ రాసిన తర్వాత భయం, రిజల్ట్ వచ్చిన తర్వాత భయం, ఇంకా ఎక్కడన్నా రిక్రూట్మెంట్ అయిన తర్వాత భయం, జాబ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ భయమే. ఎవ్రీవేర్ ఫియర్ ఫియర్ ఫియర్. ఎక్కడ చూసినా భయం. అంతకంటే ఇంకా అల్టిమేట్గా మరణం అంటే ఇంకా భయం. ఆఖరిగా ఇన్ని భయాలు లేకపోయినా ఇంకొక భయం ఉంటుంది. నేను దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నానా లేదా అన్న భయం. దేవుని ఉద్దేశాలు నేను నెరవేరుస్తున్నానా లేదా అన్న భయము ఉన్నదండి. సో ఇట్లాంటి భయాలు రిజరెక్షన్ టైంలో కూడా ఉందండి, పునరుద్ధాన మెసేజ్లో కూడా ఉన్నాయి. ఒక్కసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. నేను ఒకటో వచనం చదువుతాను, మీరు 2, నేను 3, మీరు 4, అలా చదువుకుంటూ పోదాం మార్చి.
మత్తయి సువార్త 28:1-10, 1 నుంచి 10 వరకు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమవంత తెల్లగా ఉండెను. ఆ దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పితిన నేను. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు ఎన్నిసార్లు భయం ఉందండి ఇక్కడ? లెక్క పెట్టారా చదివేటప్పుడు? ఎవరెవరు భయపడ్డారు? చదివింది అర్థం కలదా? ఎవరెవరు భయపడ్డారు? కావలి ఉన్న సైనికులు భయపడ్డారు. ఇంకెవరున్నారు? స్త్రీలు భయపడ్డారు. సో భయం అనేది ఈ యొక్క ఈస్టర్ మెసేజ్లో కూడా, పునరుత్థానపు వర్తమానంలో కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుందండి. ఈ భయం అనేది యేసుక్రీస్తు పరిచర్య అంతట్లో ఉన్నదండి. యేసుక్రీస్తు ప్రభువు పుట్టగానే శుభవర్తమానము రాగానే, జనన వర్తమానం రాగానే యేసేపు భయపడ్డాడు, మరియా భయపడ్డది. అది మాత్రమే కాదు, అంతకంటే వర్తమానం వచ్చినటువంటి జకరియా దంపతులు, జకరియా కూడా భయపడ్డాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువు క్రిస్మస్ మెసేజ్ రోజు లేకుంటే ఆ సమయంలో హేరోదు రాజు భయపడి గజ 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 వణికిపోయాడు, కలవరపడ్డాడండి. అది మాత్రమే కాదు, యేసు ప్రభువు పరిచర్యలో శిష్యులు కూడా యేసు ప్రభువుని చూసి భయపడ్డారు. దెయ్యం, భూతం అన్నారు. పేతురు, యాకోబు మరియు యోహాను కూడా, వీళ్ళందరూ యేసు ప్రభువుని చూసి భూతమేమో అని భయపడ్డారండి. ఇక సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి భయపడ్డారండి. గుడ్ ఫ్రైడే రోజు భయపడ్డారా? ఎవరు భయపడలేదా? భయపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు పారిపోయారు. ఇంకా పరిసయ్యులు కూడా ఈయనను రాత్రి పట్టుకుంటే లేకుంటే పగలు సమయంలో పట్టుకుంటే ప్రజలందరూ యేసు ప్రభువారికి ఫేవర్గా ఉన్నారు, అనుకూలంగా ఉన్నారు. అరెస్ట్ చేస్తే ఏదో జరిగిపోయిద్దేమన్నా భయం పరిసయ్యులకు వచ్చిందా? అందుకే ఆయన్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు? రాత్రిపూట అరెస్ట్ చేశారు. ప్రజాభిప్రాయం ఎలా ఉంటుందో, జనాంగం ఒప్పుకుంటారో ఒప్పుకోరు అని పిలాతు కూడా భయపడి చేతులు కడిగేసుకున్నాడండి. ఇలా పరిచర్య. అది మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోగానే పెద్ద భూకంపం వచ్చింది. భూకంపం రాగానే శతాధిపతి కూడా భయపడి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని భయపడ్డాడండి. భయం 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 అండి. సో ఈ భయములో మనం ఏం చేస్తామంటే దేవునికి నమ్మకంగా ఉండలేమండి. సో ద మెసేజ్ ఆఫ్ దిస్ మెసేజ్ ఈజ్ ఫియర్, ఫెయిత్, ఫెలోషిప్. ఈ పునరుద్ధాన మెసేజ్ ఏంటంటే భయం, విశ్వాసం. అది మాత్రమే కాదు, ఫెలోషిప్, సహవాసం. ఈ మూడు అంశాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ యొక్క స్త్రీలకి భయం ఉందండి. పేతురు సమాధి వద్దకు రావడానికి భయపడ్డాడు. అది మాత్రమే కాదు, యోహాను, యాకోబు శిష్యులందరూ భయపడ్డారు. వాళ్ళల్లో ఒక నిరాశ,
వాళ్ళల్లో ఒక నిస్పృహ, వాళ్ళల్లో ఏదో భయము అడ్డంకిగా ఉండి వారి జీవితం పట్ల భయం అయిపోయిందండి. అందుకే వాళ్ళ పట్టుకొని వెళ్ళిపోయారు. భయం. మరి ఈ స్త్రీలకి భయం లేదా? స్త్రీలు ఒక్కళ్ళే ధైర్యవంతులా? అర్థమవుతుందండి ప్రశ్న? వీళ్ళే బలవంతులా? వీళ్ళే ధైర్యవంతులా? వీళ్ళే వీరులు శూరులా? మరి ఎవరు లేరా? ఉన్నాయి. కానీ వాళ్ళు భయపడినప్పటికీ వారి దృష్టి అంతా ఏంటంటే నమ్మకత్వం మీద దృష్టి పెట్టారండి. వాళ్ళకు భయాలు ఉన్నాయి, 7 భయాలు. పోయినసారి నేను ధ్యానం చేసే ఈస్టర్ మెసేజ్లో 7 భయాలు. ఒక భయం, స్త్రీలు తెల్లవారుచుండగానే. స్త్రీలు వెళ్తారండి రాత్రిపూట? నో. ఈనాటి సమాజంలో వెళ్ళే అవకాశమే లేదండి. లోన్లీనెస్ అనేటువంటి భయం, ఒంటరితనం అనే భయం. వాళ్ళు ఒంటరిగా సమాధుల తోటలోకి వెళ్తున్నారండి. ఆ భయం వారికి ఉన్నది. చీకటి అనేటువంటి భయం ఉంది వాళ్ళకి. చీకట్లో వెళ్తారండి? వెళ్తారమ్మా? ఆ భయం. గ్రేవ్ యార్డ్, శ్మశాన వాటికి వెళ్తారండి స్త్రీలు? వెళ్తారమ్మా మీరు? ఒక్కళ్ళే తెల్లవారినప్పుడు అర్ధరాత్రి అప్పుడు వెళ్తారా? వెళ్ళరు. ఈ భయం ఉంది వాళ్ళకి. సోల్జర్స్, సైనికులు, రోమా సైనికులు. అది మాత్రమే కాదు, యూదా పరిసయ్యులు పెట్టినటువంటి, యూదా అధికారులు పెట్టినటువంటి సైనికులు. రాత్రిపూట అసలే జరగరాని జరిగిద్దామన్న భయం ఉన్నాయి వీళ్ళకు కూడా. స్టోన్స్. మరి ఆయనకు సుగంధ ద్రవ్యాలు, ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వారు వెళ్తూ ఉన్నారు. కానీ పెద్ద రాయి ఉందండి. మరి ఆ రాయి ఎలా తొలగించాలా? ఆ రాయిని తొలగించి మేము ఆ బాడీకి సుగంధ ద్రవ్యాలు ఎలా రాయాలన్నా భయం. ఆఖరిగా మేము ఏది చెప్పినా వీళ్ళు నమ్మరు. స్త్రీల సాక్ష్యం ఆ రోజుల్లో చెల్లిద్దా అండి? చెల్లదు. ఇన్ని భయాల మధ్య వారి ప్రయాణం ప్రారంభమైందండి. కాబట్టి ఈ భయము ఈ స్త్రీలకు కూడా ఉన్నదండి. ఈ ఆటంకాలు ఈ స్త్రీలకు కూడా ఉన్నది. ఈ అవరోధాలు ఈ స్త్రీలకు కూడా ఉన్నాయి. ఈ అడ్డంకులు స్త్రీలకు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? అయినా కానీ విశ్వాసముతో దేవుని దగ్గరకు రావడం జరిగిందండి. మరి ఇంకొకళ్ళు భయపడ్డారు ఈ వర్తమానంలో, లేకుంటే ఈ యొక్క టెక్స్ట్లో ఎవరు భయపడ్డారు? 3వ వచనం చదవండి. 3వ వచనం. ఆ దూత 3వ వచనం, 28వ అధ్యాయం 3వ వచనం. ఆ మెరుపు వలె నుండెను, అతనికి వస్త్రము హిమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి సచ్చిన వారి వలె నుండిరి. అప్పటికే రాయి దొర్లించబడింది. ఎప్పుడైతే రాయి దొర్లించబడి ఉందో అక్కడ ఉన్నటువంటి సైనికులు దేవదూతను చూశారు. ఆ దేవదూత రిజరెక్షన్ జరగగానే, పునరుద్ధానము జరగగానే, యేసు మరణము నుంచి జీవానికి రాగానే, మరణాన్ని జయించి ఆ మరణము నుంచి మనల్ని విడిపించడానికి వచ్చి ఆ మరణపు ముళ్ళుని ఆయన పెరికివేయగానే ఏం జరిగిందంటే ఆ యొక్క సైనికులు గజ 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 వణికి భయముతోనూ వణుకుతోనూ సచ్చిన వారి వలె ఉన్నారండి. When you don't know the power of resurrection, when you don't understand the power of resurrection, దేవుని యొక్క పునరుద్ధానం నీకు అర్థం కాకపోతే, దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి నీకు అర్థం కాకపోతే, దేవుని యొక్క బలము నీకు అర్థం కాకపోతే, యు ఆర్ ఎ డెడ్ పర్సన్ ఈవెన్ దో యు ఆర్ ఇన్ ఎ చర్చ్, ఈవెన్ దో యు ఆర్ బీయింగ్ కాల్డ్ ఎ బిలీవర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. నీవు దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి నీకు అర్థం కాకపోతే నువ్వు విశ్వాసిగా ఎంత కాలము ఉన్నప్పటికీ నీవు చచ్చిన విశ్వాసిగానే, చచ్చిన వాడి వలె ఉంటావు. యు డోంట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఆ యొక్క పునరుద్ధానపు శక్తి మనలో ఎప్పుడు అర్థమైందంటే ఆయన యొక్క మరణాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకొని
ఆయన యొక్క జీవాన్ని అర్థం చేసుకొని, ఆయన యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకొని నిజముగా మారు మనసు పొందితే ఆ యొక్క ఈస్టర్ మెసేజ్ని, ఆ ఈస్టర్ వర్తమానం మన హృదయంలోకి వస్తుంది. ఒకవేళ ఆ ఈస్టర్ వర్తమానం మన హృదయంలోకి రాకపోతే ఈ అన్యులైనటువంటి సైనికుల వలె ఎలా ఉంటామండి? సచ్చిన వారి వలె ఉంటాం. మరియా అంత మాత్రమే కాదు, కొంతమంది స్త్రీలు భయపడలేదా? భయపడ్డారు. దట్ ఈస్ ఎనదర్ కైండ్ ఆఫ్ ఫియర్. మరొక రకమైనటువంటి ఫియర్, భయం. అది దేవునిలో ఉన్నటువంటి భయం. కానీ ఆందోళనలు ఉంటాయా? ఉంటాయి. క్రైస్తవులకి భయాలు ఉంటాయా? ఉంటాయి. కానీ ఆ భయానికి ఫుల్ స్టాప్ ఏంటంటే పునరుత్థానం. మరి ఈ శిష్యులు లేకుంటే ఈ కావలి వారు భయపడ్డారండి. భయపడి ఏం చేశారండి? సచ్చిన వారి వలె ఉన్నారు. మరి భయపడినటువంటి కావలి వారు, సైనికులు ఎక్కడికి పోయారండిగా? ఎక్కడికి వెళ్ళిపోయారు? 11వ వచనం చదవండి. 11వ వచనం. కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతను ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. ఏం చేయాలో అర్థం కాల. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం జరిగింది, రాయి తొలగించబడింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అనంలోనే వారి పట్ల, వారి జీవితం పట్ల ఏమైపోయిందంటే వారికి ఒక ఆలోచన లేదు. మా జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది అనుకున్నారు. వెంటనే పట్టణంలోనికి పారిపోయారండి. భయం ఏం చేస్తుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి దూరంగా తీసుకుని పోయిద్దండి. ఇదే ప్రాబ్లం మన క్రైస్తవ్యానికి. ఆ రిజరెక్షన్, ఆ పునరుద్ధానపు శక్తిని మనం ప్రతిరోజు మనం అనుభవించాం. ఈస్టర్ రాంగులని మాత్రం స్టేటస్లు పెట్టుకుంటాం కదా. నేను పెట్టేసా 3 ఈస్టర్ రాంగులనే స్టేటస్లు పెట్టుకుంటాం. మళ్ళీ రేపటి నుంచి యాజ్ ఇట్ ఈస్. వీ డోంట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన దైనందిన జీవితంలో ఆ పునరుద్ధానపు శక్తిని అనుభవించకుండా ఈస్టర్ రోజే అనుభవించాలని చూస్తాం. వర్కౌట్ అయిద్దా? కాదు. వీళ్ళు ఆ పునరుద్ధానపు శక్తిని చూడకుండా ఆ దైవ కుమారుడైన యేసే మళ్ళీ మరణం నుంచి లేచాడు, ఆ శక్తిని మేము గ్రహించాలని తెలుసుకోకుండా ఎక్కడికి వెళ్ళారండి? దూరంగా వెళ్ళిపోయారు. పాపం దేవుడు వారికి ఒకసారి అవకాశం ఇచ్చాడండి. ఏ అవకాశం? సువార్తను తెలుసుకునేటువంటి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఏం చేస్తున్నారండి? సువార్త నుంచి, దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి నుంచి పారిపోయారండి. దేవుడు నీకు నాకు మళ్ళీ ఈరోజు ఈస్టర్ మెసేజ్ ద్వారా మళ్ళీ ఆ పునరుద్ధానపు శక్తి నీ గురించి మళ్ళీ దేవుడు మరొకసారి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ పునరుద్ధానపు వర్తమానంలో కూడా దేవుడు ఆ స్వార్థను ప్రకటించినప్పుడు నువ్వు పారిపోకుండా, అర్థమవుతుందా? నీ యొక్క బ్రతుకు నుంచి, యేసుక్రీస్తు ప్రభువారి సిలువ నుంచి, ఆ యొక్క పునరుద్ధానం నుంచి నువ్వు పారిపోకుండా ఆ సిలువ దగ్గరకు వచ్చి ఆ పునరుద్ధానపు శక్తిని నువ్వు అనుభవించాలని దేవుడు మళ్ళీ నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడండి. అదర్వైజ్ హీ హ్యాస్ నో పర్పస్. నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నావంటే ఆయనకు ఒక ప్రణాళిక, ఆయనకు ఒక ఉద్దేశం, ఆయనకు ఒక ఆలోచన, ఆయనకు ఒక లక్ష్యం ఉందనికే నేను తీసుకుని వచ్చాడు. అవును, ఈ శ్రమ దినాల్లో కూడా నువ్వు తప్పిపోలేదా? తప్పిపోయావు. తప్పిపోయినా కానీ దేవుడు నిన్ను ఏం చేశాడండి? కరుణించి, కృప చూపించి, ప్రేమించి మళ్ళీ మందిరానికి తీసుకుని వచ్చాడండి. అందుకే ఇప్పుడు నీవు నేను మనందరం సైనికుల వలె పారిపోకుండా ఏం చేయాలండి? ఆ పునరుద్ధానపు శక్తి దగ్గరికి రావాలి.
మరి ఈ సైనికులు ఏం చేశారో తెలుసా? లంచం తీసుకున్నారండి. అర్థమవుతుందా? లంచం తీసుకొని ఏం చేశారంటే సత్యాన్ని మార్చివేయాలని చూస్తా ఉన్నారండి. బట్ సత్యం అనేది ఎంత లంచం తీసుకున్నా కానీ, ఎన్ని కుట్రలు పనినా కానీ, ఎంతమంది సమాజపు మందిరపు అధికారులే కానీ, పరిసయ్యులే కానీ, సైనికులే కానీ, రోమా సామ్రాజ్యమే కానీ, యూదా మత పెద్దలే కానీ, ఎంతమంది ఆ యొక్క సత్యాన్ని పూడ్చిపెట్టాలన్నా సత్యం అనేది రిజరెక్ట్ అవుతూనే ఉంటుంది, పునరుద్ధానం అవుతూనే ఉంటుంది. ఆ సత్యాన్ని ఎవ్వరు సమాధి చేయలేరు. అవునా కదా? ఈ రోజుల్లో సత్యాన్ని మనం గత 20 రోజుల్లో చూస్తున్నాం. సత్యాన్ని ఎలా పూడ్చాలని చూస్తున్నారండి? సేమ్ ఈ పోలీసులకి భయం రిజరెక్షన్ అంటే. డు యు అండర్స్టాండ్? అప్పుడున్న పోలీసులకి, అప్పుడున్న అధికారులకి, అప్పుడున్న యంత్రాంగానికి, అప్పుడున్న ప్రతి మత పెద్దలకు కూడా దేవుని యొక్క పునరుద్ధానం అంటే భయం. ఈనాటి ప్రభుత్వ యంత్రాంగానికి కూడా రిజరెక్షన్ అంటే భయం. దేవుని యొక్క పునరుద్ధానము, మరణం నుంచి లేచాడన్న వార్త వినాలి అన్నా, చెప్పాలి అన్నా, తెలుసుకోవాలన్నా అధికారులకి భయం, పోలీసులకి భయము, మరి ప్రభుత్వంలో ఉన్న ఏ అధికార యంత్రానికైనా భయం. కాబట్టి సత్యము అనేది ఎప్పుడు పాతిపేయబడి ఉండలేదు, కొంతకాలం మాత్రమే. వీళ్ళు సత్యాన్ని పాతిపెట్టడం వల్ల, లేకుంటే వీళ్ళు పునరుద్ధానపు శక్తిని అనుభవించకపోవటం వల్ల వాళ్ళల్లో జరిగింది ఏంటో తెలుసా? వాళ్ళ విలువలను కోల్పోయారండి. ఏ విలువలు కోల్పోయారు? వాళ్ళకి శాలరీ రాదా? ఎవరండి? సైనికులే కదా. డు యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? వాళ్ళకి శాలరీ రాదా? వాళ్ళకి జీతం రాదా? వాళ్ళకి డబ్బులు రావా? వాళ్ళకి ఇంకేమీ ఉండవా? ఉంటాయి. అయినా కానీ దేవుని యొక్క పునరుద్ధానపు శక్తిని వాళ్ళు గ్రహించకపోవడం వల్ల వారి జీవితంలో మానవ విలువలు అనేవి లేవు. లంచం తీసుకున్నారు, సత్యాన్ని కప్పి పెట్టాలని చూశారు, అది అసత్యమని చెప్పాలని చూశారు. యేసు యొక్క దేహము ఆ శిష్యులు వచ్చి దొంగిలించారు చెప్పాలని అబద్ధ సాక్ష్యం చెప్పారు. ఇదే జరిగింది. నీవు నేను ఆ పునరుద్ధానపు శక్తిని అనుభవించకపోతే, అర్థం కాకపోతే మన విలువలు పడిపోతాయి. ఏ విలువలు? నీ దైనందిన జీవితంలో ఉండేటువంటి విలువలు. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్, యూ టేక్ బ్రైబ్. పునరుద్ధానపు శక్తి నీకు అర్థం కాకపోతే నువ్వు ఉద్యోగం అయితే లంచం తీసుకుంటావు. ఎందుకో తెలుసా? ఆ పునరుద్ధానపు శక్తిలో దేవుడు నీ ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందిని తొలగిస్తాడని నువ్వు నమ్మట్లే. అర్థమవుతుందా? వచ్చేటువంటి మామూళ్ళు ఉంటాయి చూసారా, ఆ మామూళ్ళు కూడా ఏంటిది తీసుకొని ఆ పునరుద్ధానపు శక్తిలో దేవుడు నా ప్రతి అవసరతను, నా పిల్లల అవసరతను, నా దైనందిన అవసరం తీర్చట్లేదని, ఆయన పునరుద్ధానుడు కాలేదని నువ్వు నమ్మి ఏం చేస్తున్నావంటే మామూలు లంచాలు అవి ఇవి తీసుకుంటున్నావు. అంటే ప్రభుత్వ ఉద్యోగులని కాదు, అంటే మన వాళ్ళందరూ మంచోళ్ళే దేవుని కృపను బట్టి. అర్థమవుతుందా? మరి విలువలు ఎలా పడిపోతాయి మనకి? ఇక్కడున్న వాళ్ళకి అబద్ధాలు చెప్తామా? ఎందుకు చెప్తావు? నువ్వు అబద్ధం ఎందుకు చెప్తావు? ఈ సత్యము ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ పునరుద్ధానము అయ్యిద్దని నువ్వు నమ్మట్లే. నువ్వు చెప్పేదే సత్యంగా స్థాపించాలని చూస్తున్నావు. హౌ ఫూల్ వి ఆర్. మనం ఎంత మూర్ఖులమో తెలుసా? అబద్ధం చెప్తున్నావని మనకు తెలుసు. పరాయి విశ్వాసని, పక్క విశ్వాసని, నీ ఇంటి పక్క విశ్వాసని, మరి ఇతరుల విశ్వాసాలని, మరి ఇతర సంఘాలకు వెళ్ళేటువంటి విశ్వాసాల గురించి నువ్వు అబద్ధాలు చెప్తున్నావని నీకు తెలుసు. అబద్ధాలు చెప్తున్నప్పటికీ నీకు ఆల్రెడీ తెలుసు నువ్వు చెప్పేది పచ్చి అబద్ధమని. ఎందుకు చెప్తున్నావు పచ్చి అబద్ధాన్ని?
ఎందుకు చెప్తున్నావు ఇతరుల గురించి నానా మాటలు? ఎందుకో తెలుసా? నువ్వు చెప్పే అబద్ధం ఇది ఎప్పటికీ శాశ్వతం ఉంటుందని నువ్వు నమ్ముతున్నావు. ఇది ఎప్పటికీ అలానే ఉంటుందని నువ్వు నమ్ముతున్నావు. బట్ సత్యం అనేది పునరుద్ధానం చెందిద్ది. యేసు ఐ యామ్ ద ట్రూత్, యేసు క్రీస్తు ప్రభువారు నేనే సత్యం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆ సత్యము పునరుద్ధానమైద్దని నువ్వు నమ్మట్లే, అందుకే అబద్ధాలు చెప్తున్నావు. ఒకవేళ నువ్వు నమ్మితే నువ్వు అదే సత్యాన్ని చెప్పు, నమ్మరు. యేసు ప్రభువారు లేచాడరంటే నమ్ముతారా? నమ్మరు. యేసు క్రీస్తు ప్రభువు మరణాన్ని నుంచి పైకి లేచాడరంటే నమ్ముతారా? నమ్మరు. అయినప్పటికీ అది మాత్రం సత్యం. ఇంకా ఏంటో తెలుసా? నీ కష్టకాలంలో ఎక్కడికి పోతావు తెలుసా? క్రీస్తు నుండి దూరంగా వెళ్ళిపోతావు. ఎప్పుడు? దేవుని యొక్క పునరుద్ధానాన్ని నీ ఆత్మీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అనుభవించకపోతే, వినాశకరమైనటువంటి ప్రవర్తన ద్వారా నువ్వు ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతావండి. ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతావు. అప్పుడు దొరికిపోయినప్పుడు 10 మందిలో నువ్వు ఏం చేయబడతావండి? యూ విల్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ యాక్ట్స్. నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు సిగ్గుపడాల్సి వస్తుందండి. అర్థమవుతుందా? నేను చేసేది ఎవరికీ అర్థం కావట్లేదు అనుకుంటున్నామేమో నేను కూడా. కానీ సైనికులు ఎలా దొరికిపోయారో, ఈ పునరుద్ధానపు శక్తిని చూడకుండా వారు పారిపోయి చచ్చిపోయిన వారి వలె ఉన్నారు. కాబట్టి వాళ్ళు పట్టణానికి వెళ్ళి అనైతికమైనటువంటి విలువలేనటువంటి జీవితాన్ని, విలువలేనటువంటి పనులు చేయడం వల్ల వాళ్ళు దొరికిపోవటం జరిగిందండి. నీవు నేను అలా ఉండకూడదని ఈరోజు దేవుని యొక్క వర్తమానము మనం వింటున్నామండి. సో ఇక్కడ 2 భయపడ్డారు, స్త్రీలు, 2 సైనికులు భయపడ్డారండి. ఇప్పుడు 5 నుంచి 8 వరకు చదువుకుందాం. చదవండి అమ్మా. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు, నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలం చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలీలియలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన్ని చూతురు. ఇదిగో మీతో చెప్పితే నేను. వారు భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మొరకగా, యేసు భయపడకుడి. దూతలు ఏం చెప్పారండి? ఫస్ట్ ఆ స్త్రీలకు ఏం చెప్పారు? మొట్టమొదటి మాట, భయపడకుడి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటండి? ఫస్ట్ శుభం అని చెప్పాడు. శుభం అని చెప్పిన తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి డైలాగ్ ఏంటంటే భయపడకుడి. శుభం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్? రిజాయిస్. రిజాయిస్ అంటే ఆనందించుడి. ఏమి ఆనందించాలి? నేను పునరుద్ధానుడై ఉన్నాను. మీరు ఇప్పటి వరకు ఏడ్చుచున్నారు కదా మీ బాధల్లో, లేకుంటే శుక్రవారం మధ్యాహ్నం నుంచి 3 గంటల సమయంలో నుంచి మీ పరిస్థితిని చూసి, అంతకంటే ముందుగా ఉదయకాలపు 9 గంటల నుంచి ఆయన పడినటువంటి శ్రమల వేదలు, వాటన్నిటిని చూసి దుఃఖక్రాంతులై ఉన్నారు కదా. ఆ దుఃఖక్రాంతులై ఉన్నటువంటి మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, నేను పునరుద్ధానుడై ఉన్నాను, నేను తిరిగి లేచాను. వారు భావోద్వేగంలో ఉన్నారు, వారు భయంకరమైనటువంటి ఏడ్పులో ఉన్నారండి. ఇదే మనకు ప్రాబ్లం. మీకు చెప్పాను,
మనకు ఉన్నటువంటి 360 డిగ్రీ యాంగిల్లో మనకు ఒక కష్టం వస్తే 360 డిగ్రీస్లో ఏమున్నాయో చూస్తాం తప్పితే ఆయన రిజరెక్ట్ అయినటువంటి ఆయన పునరుద్ధానపు శక్తిని మనం గ్రహించాం. మనకి ఏదైనా కష్టం వస్తే 360 మన చుట్టూ ఆ కష్టం, ఆ బాధ మాత్రమే కనపడుద్ది తప్ప మరి ఏ బాధ కనపడదు. ఇప్పుడు ఈ స్త్రీలకు కూడా అదే జరిగింది. హాగరు ఏంటంటే ఏడుస్తూ ఉన్నది ఆ పిల్లోని చూడకుండా. మరి దేవుడిచ్చిన సమాధానం అక్కడ ఒక నీటి బొగ్గు ఉన్నదా లేదా? మరి కనపడిందమ్మా? చదివారా బైబిల్? కనపల్ల. దేవుడు చెప్పేంతవరకు. అమ్మాయి నుంచి కొంతమంది శిష్యులు వెళ్ళిపోతూ ఉన్నారు. అయ్యో యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇలా జరిగింది, అలా జరిగింది, అన్యాయముగా ఆయన్ని సిలువ వేశారు, అయ్యో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పాపాన్ని వీళ్ళు మూట కొట్టుకుంటున్నారని దుఃఖంతో అమ్మాయి ప్రాంతం వరకు వాళ్ళు వెళ్తా ఉన్నారు. మరొక వ్యక్తి వచ్చి వాళ్ళు చెప్పే మాటలు వింటా ఉన్నాడు, వాళ్ళతో సంభాషణ చేస్తూ ఉన్నాడు. మరి సంభాషణ చేస్తుంది ఎవరు? మరొక వ్యక్తి వచ్చాడు కదా, ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే, రిజరెక్టెడ్ క్రైస్ట్, పునరుద్ధానుడైన యేసే వచ్చాడండి. మరి పునరుద్ధానుడైన యేసే వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ ఆ పునరుద్ధానుడైన యేసుని వాళ్ళు కనుక్కున్నారా? ఎందుకు కనుక్కోలే? మన భాషలో చెప్పాలంటే వాళ్ళు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఎందుకు? పుట్టెడు దుఃఖంలో ఉండి ఆ పునరుద్ధానుడైన యేసును గమనించలేదు. ఇదే మన శ్రమల్లో, మన బాధల్లో ఆ దుఃఖాన్ని కాదు చూడాల్సింది, ఆ పునరుద్ధానుడైన యేసును, ఆ పునరుద్ధానము ద్వారా వచ్చినటువంటి శక్తిని మనం చూడాలి. ఆ పునరుద్ధానము ద్వారా దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి శక్తిని చూస్తే నీ శ్రమ, నీ వేదన, నీ బాధ, నీ ఆర్థిక సమస్యలన్నీ విడిపోయి ఆ పునరుద్ధానపు శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు. That's why Paul says, I want to know him and know the power of resurrection. ఆయనను గురించి, ఆ పునరుద్ధానపు శక్తిని గూర్చి నాకు తెలుసుకోవాలని ఎప్పుడు చూసిన ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడండి. అంత పెద్ద పౌలే. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, భయపడినప్పటికీ దేవుడు దేవదూతలు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, మీరు భయపడకుడి. సో ఈ పునరుద్ధానమే వారి భయాల్ని తొలగించిందండి. యేసుక్రీస్తు ప్రభువారు మరణం నుండి జయించాడన్నదే వారి జీవితాలకు ఒక ఊరట, వారి జీవితాలకు ఒక శక్తి, వారి జీవితాలకు ఒక బలం. అప్పుడు వాళ్ళకి ప్రశాంతత, నెమ్మది, హాయి, ఆనందం వచ్చేసిందండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మీకు శుభము అని చెప్పాడండి. శుభము అంటే కరైటే అనేటువంటి గ్రీక్ భాషలో ఉపయోగించడం జరిగింది. ఎగిరి ఆనందంతో గంతులు వేయుడి అని అర్థమండి. ఎగిరి ఆనందంతో గంతులు వేయుడి. అప్పుడు వీళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు గుర్తొచ్చాయి. ఏం గుర్తొచ్చాయి? నేనే పునరుత్థానము, నేనే జీవం, నన్ను విశ్వసించువాడు చనిపోయినను ఏం చేస్తాడండి? మళ్ళీ తిరిగి లేస్తాడు. సో పునరుద్ధానము నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? విశ్వాసములోనికి నడిపిస్తుంది. పునరుద్ధానము నిన్ను ఫియర్లోకి నడిపించదు, విశ్వాసములోనికి నడిపిస్తుందండి. పునరుద్ధానము నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? ఇప్పుడు ఫెలోషిప్లోకి నడిపిస్తుంది. ఫెలోషిప్ అంటే సహవాసములోకి నీకు నడిపిస్తుందండి. ఇప్పుడు 9-10 వచనాలు చదవండి. చెప్పాను, ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకుని ఆయన మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులను గలిలీకి వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడెన్నో. ఈ వచనాల్లో చూస్తే ఫస్ట్ యేసుక్రీస్తు పునరుద్ధానుడైన యేసు ప్రభువారు వారికి కనపడగలనే మొట్టమొదటి చేసిన పని ఏంటో చెప్పండి. ఏం పని? చదవండి. 9వ వచనం మళ్ళీ ఒకసారి.
ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. దే వర్షిప్డ్ హిమ్, దే హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్. వారు ఆయనని ఆరాధించారు, వారు ఆయన్ని స్తుతించారు, వారు ఆయనని కొనియాడారు. ఎందుకు వారు ఆయనకు ఆరాధన చెల్లించారు? పునరుద్ధారుడైన యేసును చూడగానే వారు ఎందుకు ఆయనకు ఆరాధన చేశారు చెప్పండి. వాళ్ళకు అర్థమైంది, ఈయనే దేవుని కుమారుడని అర్థమైందండి. అంతకుముందు మా గురువు, అంతకుముందు మా మత బోధకుడు, అంతకుముందు మా యొక్క లీడర్ నాయకుడు, అంతకుముందు మా మతాన్ని ప్రబోధించేటువంటి గొప్ప నాయకుడని ఈ స్త్రీలు కూడా నమ్మారండి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై వారి కనపడగలనే ఈయన మాత్రమే దేవుని కుమారుడని వారు నమ్మి అప్పుడు ఆరాధన చేయటం జరిగిందండి. ఆరాధన ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? పునరుద్ధానపు శక్తి నీకు అర్థమైతే ఆరాధన ప్రారంభమైంది. అది మాత్రమే కాదు, వాళ్ళు ఆయన మరణాన్ని జయించాడని అప్పుడు అర్థమయ్యి వారు ఆయన్ని స్తుతించడం జరిగిందండి. అంత మాత్రమే కాదు, వాళ్ళ భయాలన్నీ ఆ క్షణమే ఏంటండి, వాళ్ళ భయాలన్నీ ఆ క్షణమే తొలగిపోయాయని ఆయన్ని ఆరాధించారండి. దేవుని కుమారుడని ఆయన ఆరాధించారు, ఆయన మరణాన్ని జయించాడని ఆయన ఆరాధించాడు, మా బాధలన్నీ కూడా పోయాయని ఆరాధించాడు. అందుకే మనం భయాల్లో, కష్టాల్లో దేవుని ఎందుకు ఆరాధించమో తెలుసా? ఇవన్నీ నమ్మం, ఇవన్నీ అర్థం చేసుకోం, ఇవన్నీ మన జీవితంలో అన్వయించుకోము, ఇవన్నీ మన జీవితంలో ప్రతిరోజు ధ్యానించకుండా వాటి ప్రకారం మనం నడవం. అందుకే ఇవన్నీ భయాలు, ఆందోళనలు ఏంటండి, మానసిక సమస్యలు, నిద్రలేమి. ఎంతమందికి నిద్రలేమి ఉందండి? నిద్రలేమి లేదా స్ట్రెస్, ఒత్తిడి, ఇవన్నీ మనకుంటాయి. ఎందుకున్నాయో తెలుసా? ఈ యొక్క పునరుద్ధానపు శక్తిని మనం అర్థం చేసుకోవట్లేదు. ఆ పునరుద్ధానుడైన, ఆ సజీవుడైన యేసు మనతో ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడని మనం అర్థం చేసుకోకుండా మనం ఉంటాం. కాబట్టి ఇన్ని ఆందోళనలు. ఇప్పుడు ఆ స్త్రీల జీవితంలో ఇవన్నీ మటుమాయిపోయి ఏం చేశారంటే దేవుని దగ్గరికి వచ్చి ఆయనను ఆరాధించవలసిన వారై ఉన్నారండి. సో విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆరాధన ఉంటుందండి. ఆరాధన ఆటోమేటిక్గా సహజంగా వచ్చేస్తుందండి. కాబట్టి ఈ పునరుద్ధానుడైన యేసు మన భయాలన్నిటినీ తొలగించాడండి. ఆయన సజీవుడై ఉన్నాడు. ఈ లోకంలో ఎవ్వరు సజీవులై లేరు. ఈ లోకంలో మరణాన్ని జయించిన వాళ్ళు ఎవ్వరు లేరు. They claim to be resurrected. They claim to that they come to life again. వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారండి. మేము కూడా తిరిగి జన్మిస్తామని ఎన్నో ప్రయత్నాలు చేశారు. వర్కౌట్ అయిందండి? వర్కౌట్ కాలేదు. ఈయన నిజంగా మరణాన్ని జయించాడు కాబట్టి మన భయాలన్నిటిని తొలగించి మనతో ఎల్లప్పుడూ ఉంటాడని వాగ్దానం చేశాడండి. ఇది వారి యొక్క జీవితంలో జరిగిందండి. సో నువ్వు నిజంగా పునరుద్ధానాన్ని అర్థం చేసుకుంటే మనకు జరిగేవి 7 జరుగుతాయండి. అవన్నీ నేను పూర్తిగా చెప్పను. ద ఫియర్స్ దట్ రిజరెక్షన్ రిమూవ్డ్. పునరుద్ధానం మనలో ఉన్న మనలో ఉన్న భయాల్ని కొన్ని తీసివేసిందండి. మొట్టమొదటిగా నెంబర్ 1 రాసుకోండి. పునరుద్ధానం, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అవటం వల్ల మనలో ఒక భయం పోయిందండి. ఆ భయం ఏందో తెలుసా? మరణ భయం అనేది పోయిందండి. ఈ ప్రపంచాన్ని
ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి మనిషికి ప్రాప్తించవలసినది ఏంటంటే మరణం. అర్థమవుతుందా? ఈ మరణాన్ని ఎవ్వరు తప్పించుకోలేరండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అవడం వల్ల మనకేం జరుగుతుందంటే మరణ భయం అనేది లేనే లేదండి. ఈరోజు చనిపోతే ఈ క్షణమే వి గెట్ గ్లోరిఫైడ్ బాడీ, మహిమ శరీరం మనం కలిగి ఉండి ఆయన నిత్యత్వంలో ఆయనతో డైరెక్ట్గా సహవాసం కలిగి ఉంటామండి. ఆ ఆనందము, ఆ సంతోషము వేరు. వామ్మో, నేను చచ్చిపోతే ఎట్లా, నా పిల్లల పరిస్థితి ఎట్లా, నా పిల్లగాల పరిస్థితి ఎట్లా, వాళ్ళ చదువులు ఎట్లా అని మనం అనుకుంటాం. ఇవన్నీ ఏ భయాలు తెలుసా? మరి ఎక్కువ ఉన్నటువంటి భయాలు, ముఖ్యంగా సైనికులకు ఉన్న భయాలు. అందుకే వాళ్ళు లంచాలు తీసుకున్నారు. అర్థమవుతుందా? కాబట్టి క్రైస్తవుడికి ఈస్టర్ రోజున జరిగేటువంటి తొలగించబడినటువంటి దేందో తెలుసా? మరణము నుంచి భయం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 55 నుంచి 57 వరకు మనం చూస్తే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపం, పాపముకున్న బలం ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. సో మరణమా నీ ముల్లెక్కడంటే పునరుద్ధానపు రోజు ఏమైంది జరిగింది తెలుసా? ఆ మరణము ఆ ముళ్ళును తీసివేసి మనకొక జయాన్ని దేవుడు అనుగ్రహించాడండి. క్రైస్తవుడికి మాత్రమే ఈ భయం లేదు, అంతే. ప్రతి మతములో ఉన్న వారికి ఈ మరణం అంటే భయం. మరణించగానే వామ్మో, ఏ పందినవుతానో, ఏ నక్కనవుతానో, ఏ కుక్కనవుతానో, నెక్స్ట్ పునర్జన్మలో నేను ఏ విధంగా బ్రతుకుతానన్న భయం ఉంటుందండి. బట్ మనకి మరణించగానే ఈ పాప శరీరం ఏమైపోయింది తెలుసా? మహిమ శరీరంగా మారితే ఆ కిక్కే వేరండి. అర్థమవుతుందా? ఆ కిక్కే వేరు. ఆ మహిమ శరీరంలో వచ్చేటువంటి ఆనందము, సంతోషం వేరుగా ఉంటుంది. ఆ శరీరాన్ని, ఆ ఆనందం ఇవ్వటం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఈ పాప శరీరం చూసారా, ఈ పాప శరీరాన్ని తొలగించడం కోసమే ఆయన మరణించి మహిమ శరీరం ఇవ్వడం కోసం ఆయన పునరుత్థానుడై ఉండి అదే శరీరాన్ని ఆయన కలిగి ఉన్నాడండి. ఇది పునరుద్ధానము తొలగించేటువంటి మొదటి భయం. రెండో భయం ఏంటిదో తెలుసా? దేవునితో విడిపోయే భయం. ఇప్పటిదాకా మనకు కొన్ని భయాలు ఉన్నాయి. దేవుడు నన్ను అంగీకరిస్తాడా? ఇన్ని పాపాలు చేశా కదా, ఇంత దూరంగా ఉన్నాను కదా, అసలు నేను పాపాలే చేయలే, వెరీ గుడ్, సూపర్. మరి ప్రార్థన చేస్తున్నావా? వాక్యం దైనందినంగా నువ్వు వాట్ వి కాల్ ఇట్ ధ్యానిస్తున్నావా? సంఘంతో సావాసం కలిగి ఉంటున్నావా? సంఘ బిడ్డలతో సావాసం కలిగి ఉంటున్నావా? సంఘ బిడ్డల కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా? అర్థమవుతుందా? కాబట్టి భయం. ఏ భయం? ఇప్పుడు దేవుడు నన్ను అంగీకరిస్తాడా? ఇప్పుడు ప్రార్థన చేస్తే ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అంటే ఈ క్షణం వరకు దూరంగా ఉన్నటువంటి ప్రతి అవరోధాన్ని ఆయన తీసివేసి ఏ అడ్డు గోడ లేకుండా చేస్తాడా? వాట్ డు యు సే? వాట్స్ యువర్ ఆన్సర్? చెప్పండి. ఈ క్షణమే, ఇప్పటిదాకా చర్చికి రాకముందు నువ్వు ఏ జీవితాన్ని కలిగి ఉన్నావో ఈ క్షణమే నువ్వు ప్రార్థన చేస్తే యూ విల్ బి రెన్యూడ్. నీవు నూతనత్వం కలిగి ఉంటావని నువ్వు నమ్ముతున్నావా? చెప్పండి. నా తెలుగు భాష అర్థం కావట్లేదా? ఎస్ అనోవా? ఎస్ అనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఓ మై గాడ్. చూడండి, మరి ఇప్పుడు దేవునితో విడిపోయే బంధం చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 38వ అధ్యాయం 39వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక
38వ అధ్యాయం 39వ వచనం. ఏంటమ్మా? రోమేయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38, 39. ఐఎమ్ సారీ. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి ఏను రాబోయైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఇప్పుడు చెప్పండి, పౌలు ఏం చెప్తున్నాడు? మరణమైన దేవునితో మనల్ని విడదీయలేదు. జీవమై మనం బ్రతికి ఉండి ఏది చేసినా కానీ, ముఖ్యంగా ఏ అవరోధం వచ్చినా కానీ దేవునితో మన సంబంధాన్ని తొలగించలేదు. వై? ఎందుకంటే మనము పునరుద్ధానుడైన యేసుని నమ్ముతున్నాం, పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క శక్తిని మనం నమ్ముతున్నాం. కాబట్టి ఆ శక్తిలో ఏ అవరోధం వచ్చినా, ఏ అడ్డంకి వచ్చినా ఇవన్నీ తొలగిపోయి దేవునితో సంబంధం అలానే ఉంచుతుందండి. అర్థమవుతుందా? పెద్ద శ్రమ, సమ్ టైమ్స్ డెత్ ఇన్ ఫ్యామిలీ, అర్థమవుతుందా? అలా వచ్చినా కానీ క్రీస్తునందున్నటువంటి పునరుద్ధానపు శక్తిని చూసావా? ఈ శక్తి నిన్ను దేవునితో అలానే గట్టిగా పట్టుకుని ఉంటుందండి. ఈ శక్తి నుంచి ఏది నిన్ను అవరోధంగా అడ్డంకిగా నిన్ను విడదీయలేదు. ఆ శక్తి నిన్ను ఇప్పటికీ ఎప్పటికీ అలానే పట్టుకొని ఉంచుంటుంది. అది దేవుని యొక్క పునరుద్ధానంలో ఉండేటువంటి శక్తి అండి. అంత మాత్రమే కాదు, లోకములో ఉన్నవి ఏవి నిన్ను దేవుని నుంచి విడదీయలేవు. అది పునరుద్ధానపు శక్తి. అంత మాత్రమే కాదు, సాతానుగాడు కానీ అధికారులే కానీ లోతైనవంట ఎత్తైనవంట ఈ 360 డిగ్రీల్లో ఏవి ఉన్నా కానీ దేవుని దగ్గర నుంచి నిన్ను ఏమీ విడదీయలేవు. ఆ పునరుత్థానపు శక్తి నిన్ను అలా పట్టుకొని దేవునితో నడిపిస్తూ ఉంటుంది. అది నువ్వు ఈ రోజైనా నమ్మితే. ఇంకొకటండి, దేవుని యొక్క పునరుత్థానం మన భయాన్ని ఏం తొలగించిందో తెలుసా? అదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. పాప భారాన్ని, శిక్ష భయాన్ని తీసేసిందండి పునరుద్ధానం. పునరుద్ధానం పాప భారాన్ని, శిక్షని తొలగించిందండి. రోమీయులకు రాసిన పత్రిక 4:25. ఆయన మన పాపముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై అండర్లైన్ చేసుకోండి, లేపబడెను. దేనికోసం చనిపోయాడంట ఆయన? మన పాపముల నిమిత్తమై చనిపోయాడు, మన అపరాధముల నిమిత్తమై చనిపోయాడు. ఇప్పుడు మనము నీతిమంతులముగా అవడం కోసం మన బ్యాంక్ బ్యాలెన్స్ జీరో చేసి మళ్ళీ మనీని, నీతిని మనకి క్రెడిట్ చేశాడు బ్యాంక్ అకౌంట్లో. పాపాన్ని అంతా తీసేశాడు, జీరో చేశాడు, మైనస్ అంతా తీసేసి జీరో చేసి మళ్ళీ అమౌంట్ వేశాడు. ఆ అమౌంటే రైచియస్నెస్, నీతి. ఆ నీతి మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం వల్ల ఇప్పుడు మనకు భయం లేదు. ఏ భయం లేదు? నా పాపం దేవుడు క్షమిస్తాడంటే క్షమించేశాడు, అంతే, ఫినిష్, జీరో అయిపోయిందండి నీ అకౌంట్. యు హ్యావ్ నో డెబిట్స్, నీకు రుణం లేదు. ఇప్పుడు నీ అపరాధాలన్నీ జీరో అయిపోయినాయి. మన బ్రతుకు అంతా జీరో అయిపోయి ఏం జరిగిందంటే మన అకౌంట్లో నీతి డిపాజిట్ చేయబడిందండి. ఆ నీతి దేని వల్ల డిపాజిట్ చేయబడిందంటే పునరుద్ధానం వల్ల డిపాజిట్ చేయబడింది. ఇప్పుడు ఆయన లేపబడటం వల్ల నీవు నేను నీతిమంతులుగా ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసం మరణించాడని నమ్మిన వాళ్ళందరూ, ఆయన మరణించడం మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచిన వాళ్ళందరూ ఇప్పుడు ఎవరంటే నీతిమంతులు 100%, నో డౌట్స్.
ఆయన నీతిమంతుడిగా మాత్రమే కాదు, ఆయన ఒక ముద్ర వేసాడండి. బ్యాంకు వాళ్ళు అప్పివంగలోనే బర్రెలకి, గొర్రెలకి, ఇల్లుకి, వ్యాపారాలకి, వ్యాపార దుకాణ స్థలాలకి ఏం చేస్తారో తెలుసా? SBI వారి సహకారంతో బర్రెలకు అప్పుడు వేసేవాళ్ళు. ఏం వేసేవాళ్ళు? చెవులు గట్టేవాళ్ళు. ఇది ఫలానా వాళ్ళు రుణం ఇస్తే. ఇప్పుడు ఆయన పునరుద్ధానుడు అవటం వల్ల ఏం జరిగిందో తెలుసా? నీ మీద ఒక ముద్ర పడింది, ఈయన నా కుమారుడు. ఆ ముద్ర ఎవడో తొలగించలేడు, ఏది తొలగించలేదు. ఈ లోకపు అధికారి కూడా తొలగించుకోకుండా ఆ ముద్ర శాశ్వతమైనటువంటి ముద్ర అలానే ఉంటుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ క్లెయిమ్ దట్ ఐఎమ్ రైచియస్ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తునందు నీతిమంతుడని నువ్వు డైరెక్ట్గా ఇప్పుడు చెప్పొచ్చండి. కాబట్టి మనకు ఒక భయం తొలగిపోయింది. ఏంటో తెలుసా? నేను పాపిని అన్న భయం పోయిందండి. నేను నీతిమంతుడు అని ఈరోజు పునరుత్థానం మెసేజ్ ఇస్తూ ఉంది. 4వది చూస్తే నిరాశ. ఏంటిదండి? నీలో నిరాశ ఉన్నది కదా, నిస్పృహ ఉంది కదా, వేదన ఉంది కదా, బాధ ఉంది కదా, కష్టం ఉంది కదా, పిల్లల గురించి ఉంది కదా, పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆలోచనలు ఉన్నాయి కదా, వాళ్ళ చదువుల గురించి ఉంది కదా, ఈ పిల్లల మాటలో వినట్లేదు కదా, వీళ్ళ బ్రతుకు ఎలా ఉంటుంది, వీళ్ళు దేవుళ్ళు ఎలా ఉంటారన్న నిరాశ నిస్పృహలు లేవా? ఉన్నాయి. అది కూడా తొలగించడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడండి. ఒక్కసారి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గాక మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఇక్కడ చూడండి, ఆయన తిరిగి లేపబడటం వల్ల, క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచటం వలన ఇప్పుడు ఏం జరిగినాయో తెలుసా? ఒకప్పుడు నీకు నిరీక్షణ లేదు. ఏం లేదండి? వాక్యం లేకుంటే ఆరాధనకు రాకపోవటకు ముందు నీకు నిరీక్షణ లేదు. జీవితం పట్ల నిరీక్షణ లేదు. హోప్లెస్ ఫెలో. జీవితం పట్ల ఒక నిరీక్షణ లేదు. నీ బ్రతుకేమైపోయిందన్న నిరీక్షణ లేదు. తర్వాత నీ పిల్లల పరిస్థితి ఏమై ఉంటుందో అన్న నిరీక్షణ లేదు. రేపటి గురించి ఒక గ్యారంటీ అనేది లేదు. అంత మాత్రమే కాదు, నీ భర్త మారడా అన్న నిరీక్షణ లేదు. నీ పిల్లలు దేవుల్లో మారు మనసు పొందుతారా లేదా అన్న నిరీక్షణ లేదు. నేను దేవుల్లో కొనసాగుతానా లేదా అన్న నిరీక్షణ లేదు. కానీ క్రీస్తు తిరిగి లేచుట వలన ఇప్పుడు నిరీక్షణ వచ్చింది. అక్షయమైనవన్నీ తొలగిపోతాయి. అర్థమైంది? క్షయమైనవన్నీ తొలగిపోయి అక్షయమైనవి, నిర్మలమైనవి, వాడబారినటువంటి స్వాస్థ్యము దేవుడు మనకి ఈ పునరుద్ధానపు శక్తి ద్వారా ఇచ్చాడు. నమ్ముతున్నారా? అయినా కొందరే నమ్ముతున్నారని తెలుసు, కొందరే నమ్ముతున్నారని తెలుసు. అదే విశ్వాసం. ఇంకా ఒక్కోసారి మనకి విశ్వాసం రాదు. మనం ప్రార్థన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి తెలుసా? ఏం చేసుకోవాలి తెలుసా? నీ కుమారుణ్ణి నేను పరచగలుగుతానని నువ్వు నమ్ముతావా అని ఒక తండ్రితో అన్నాడు. అప్పుడేమన్నాడు ఆ తండ్రి? ఏమన్నాడు? విశ్వాసము కలుగులాగునా. ఎప్పుడు చదవలేదండి? విశ్వాసము కలుగులాగునా నాకు దయచేయండి అని ప్రార్థన చేశాడండి. కాబట్టి నీకు ఇప్పుడు విశ్వాసం లేకపోతే ఆ విశ్వాసాన్ని నాకు ఇవ్వు ప్రభా. నీ పునరుద్ధానాన్ని నమ్మే శక్తి, ఆ విశ్వాసం రావట్లేదు ప్రభా. ఆ విశ్వాసం నాకు దయచేయవు ప్రభా. ఆ కృప చూపించవా ప్రభా, ఆ కనికరం చూపించవా ప్రభా అని నువ్వు నిజంగా ఆ కుమారులాగా ప్రార్థించు. ఒకవేళ లేకపోతే
కాబట్టి అలా ప్రార్థన చేస్తే ఆ విశ్వాసాన్ని ఇస్తాడండి. ఆ దాని వలన నీ నిరీక్షణ లేనటువంటి జీవితాన్ని ఈ పునరుద్ధానపు శక్తి ద్వారా దేవుడు ఇస్తాడండి. 5వది, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 15 వరకు. పునరుద్ధానపు శక్తి ఏం తీసేస్తుందో తెలుసా? మరియు 14 నుంచి 15 వరకు. కొలస్సీలకు రాసిన పత్రిక 2, 14, 15. ఇక్కడ నుంచి చదవడమా. దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచెను. పునరుద్ధానపు శక్తి ఏం చేస్తుంది తెలుసా? సాతాను భయము నుంచి తీసేసిద్దండి. నేను పెంతెకోస్తు సంఘంలో పెరిగానండి. మా పెంతెకోస్తు సంఘం వాళ్ళందరూ లెగిస్తే దేవుని తెలుసుకోవడం కంటే సైతాన్ క్రియ, సైతాన్ క్రియ, సైతాన్ చేసింది, సైతాన్ చేసింది, సైతాన్ శోధన, సైతాన్ శోధన, ఇది తప్ప ఏది ఉండదు. అంటే అందరికి కాదు, కొందరికి. ఇది మనం కూడా అంటాం ఇది సాతాను శోధన అండి. ఏంటిదండి? సాతాను శోధన అండి అంటా ఉంటాం. నో, ఆయన రిజరెక్ట్ అయినప్పుడు, ఆయన పునరుద్ధానుడన్నీ అయినప్పుడు ఇవన్నీ ఏం చేయబడ్డాయి తెలుసా? కట్టివేయబడ్డాయి, నిరాయుధులుగా చేయబడ్డాయి. వీటన్నిటికీ ఆయుధాలని లేవు. నీ మీద దాడి చేయడానికి, నీ మీద రావడానికి వాడికి శక్తి, బలము లేనే లేదండి. అర్థమవుతుందా? ఆయన సిలువ మీద మరణించినప్పుడు నీ యొక్క పాపమంతా ఆయన భుజం మీద వేసుకొని ఏం చేశాడు తెలుసా? ఇలా తుడిచివేశాడండి. తుడిచివేసిన తర్వాత ఏం చేశాడంటే మన అపరాధాలన్నిటిని క్షమించి ఆయన పునరుద్ధరణైన తర్వాత ఆయనతో మనం జీవించాం. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అధికారులు నిన్ను ఏమీ చేయలేరు. అధికారులు నిన్నేం చేయలేరు. నువ్వు జాబ్ చేస్తున్న చోట కూడా నువ్వు ఈ రిజెక్షన్ నమ్మితే వాళ్ళు ఎంత పన్నాగాలు పడినా వాళ్ళు నిన్నేం చేయలేరు. అది మాత్రమే కాదు, ప్రధాన అధికారులు నిరాయుధులుగా చేసి నిన్నేం చేశాడో తెలుసా? సిలువ చేత ఊరేగింపులోనికి తీసుకుని వచ్చాడండి. కాబట్టి ఇప్పుడు నీకు భయం లేదు, సాతాను భయం లేదండి. నిజంగా శోధన భయం లేదు నీకు. ఇప్పుడు కష్టాలు వస్తాయేమన్న భయం లేదు. సాతాను ఎన్ని రకాలుగా నా పిల్లల్ని, నా కుటుంబాన్ని శోధిస్తుందేమన్న భయం నీకు లేనే లేదండి. ఎందుకో తెలుసా? పునరుద్ధానము రోజు ఈ భయాన్నంతటిని ఆయన తొలగించాడండి. 6వది ముగిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. మరణం తర్వాత ఏం జరిగిద్దన్న భయం అస్సలకే లేదండి. బికాజ్ ఆయన మరణాన్ని జయించి పైకి తిరిగి లేచాడు. కాబట్టి మనము ఆయనలో చనిపోయి ఆయనలో మనం లెగుస్తాం. అందుకే బాప్తిజం. నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయనలో పాతి పెట్టబడతావు నీళ్ళల్లో. మళ్ళీ వెంటనే ఏం చేస్తావు తెలుసా? లెగుస్తావు. యు ఆర్ రిజరెక్టెడ్ నౌ. నువ్వు పునరుద్ధానుడు అయిపోతావు. అది కాబట్టి చనిపోయినా కానీ వెంటనే మనం లెగుస్తాం. ఆఖరిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఒంటరితనం పట్ల భయం ఉండదు ఇప్పుడు మనకిగా. చెప్పండి.
ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిదునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? పునరుద్ధానుడైన యేసు శిష్యులతో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. యేసుక్రీస్తు నామమున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిజం ఇచ్చి వారిని శిష్యులుగా చేయడం చెప్పి సదాకాలము మీతో నేను ఉన్నానన్న వాగ్దానము పునరుద్ధానుడైన యేసు నీకు ఇచ్చాడండి. నువ్వు ఒంటరితనంతో ఉంటే ఆ పునరుద్ధానుడైన యేసు నీతో ఉన్నాడని నువ్వు నమ్మిక అంతే. నా కుటుంబానికి దిక్కు లేరే అనుకుంటావే, ఆ పునరుద్ధానుడైన యేసు ఇప్పుడు చెప్పిన మాట, సదాకాలము నేను నీతో ఉన్నాను. అర్థమవుతుందా? నీ కుటుంబంలో ఉన్న సభ్యులే ఉన్నారే, ఆ కుటుంబంలో అన్నదమ్ములే కానీ మరి ఎవరైనా కానీ పెదనాళ్ళు, బాబాయిలు, అత్తలో, మేనత్తలో ఇంకెవరైనా కానీ మమ్మల్ని గురించి పట్టించుకోవట్లేదే అంటున్నావే. నో 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 నో. ఈ పునరుద్ధానుడైన యేసు ఇప్పుడు నీకేం చెప్తున్నాడంటే, సదాకాలము నేను నీతో ఉన్నాను అని చెప్తున్నాడండి. సో పునరుద్ధానం ఇప్పుడు మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ఒంటరితనాన్ని కూడా తొలగించేస్తుందండి. సో పునరుద్ధానములో మరణ భయం మనకు లేదు, దేవునితో విడిపోయామన్న భయం లేదు, శిక్ష కలిగిద్దన్న భయం లేదు, నిరాశ అనే భయం లేదు, సైతాను భయం లేదు, ఒంటరిగా బ్రతుకుతున్న భయం లేదు, నాకేం జరుగుతుందన్న భయం లేదు. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై వీటన్నిటి నుంచి మనల్ని జయము వైపు కొనసాగించి మనల్ని ఒక వీరులుగా, మనల్ని శూరులుగా చేశాడంటే అది కేవలం పునరుద్ధానం మాత్రమే. ఆయన పునరుద్ధానపు శక్తిలో మనం విజయము పొందుకున్నాం. ఆయన పునరుద్ధానపు శక్తిలో మనం మరణాన్ని జయించాం. ఆయన పునరుద్ధానపు శక్తిలో మనం దేవునితో ఎల్లప్పుడూ సదాకాలం జీవిస్తాము. ఆ పునరుద్ధానపు శక్తిని మనం నమ్మితే ఇవన్నీ మన జీవితంలో కొనసాగుతాయి. అందుకే వాచ్మెన్ లీ మీరు చాలాసార్లు విన్నారండి. ఆయనకి ఎన్ని భయాలు ఉన్నాయో తెలుసా? జైల్లో ఉన్నాడు, జైలు శిక్ష భయం, అపహాస్యం చేస్తున్నారు, దేవుని పని చేయట్లేదనే భయం, శత్రువుల దాడి అనే భయం, శరీరంలో బలహీనత అనే భయం, శరీరంలో రోగం అనే భయం ఉంది, ఒంటరితనం అనే భయం ఉంది. అది మాత్రమే కాదు, చివరికి చనిపోతానన్న భయం ఉన్నది. కానీ ఆయన చెప్పిన ఒక మ్యాటర్, ఒక కొటేషన్ ఏంటంటే, బికాజ్ హీ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. ఆయన జీవిస్తున్నాడు కనుక, ఆయన సజీవుడు కనుక నాకు ఈ లోకములో ఏ భయం ఉన్నా కానీ నేను వాటిని ఎదుర్కొంటాను. బికాజ్ హీ లీవ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. రేపు ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఐ కెన్ ఫేస్ ఇట్ టుమారో. ఆ రోజుని, ఆ భయాన్ని, ఆ సమస్యని నేను ఎదుర్కొని ఆ పునరుద్ధానపు శక్తిలో నేను పాలు పొందుకుంటానని ఆ వీరుడు, ఆ శూరుడు చెప్పాడు. అదే పునరుద్ధానపు శక్తిని ప్రతిరోజు మనం అనుభవిద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు. నీ పునరుద్ధానపు శక్తిలో ప్రభా మేము అనేక సార్లు ఎన్నో భయాలు ఎదుర్కొన్నాం. కానీ నాయనా మీరు నాయనా మీరు ఈ లోకానికి వచ్చిన కానించి ఈ లోకంలో అంత మాత్రమే కాదు, మీ పుట్టుకలో, మీ పరిచర్యలో, మీ సిలువ దగ్గర అంత మాత్రమే కాదు, పునరుద్ధానం దగ్గర కూడా ప్రతి ఒక్కరికి భయం ఉంది. ఈరోజు ఆ భయము లేదు అని మాకు మీ పునరుద్ధానము ద్వారా తెలియచేసినటువంటి ఒక నిరీక్షణ వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. విన్న ప్రతి ఒక్కరికి బట్టి మీకు వందనాలు. ఎత్తబడిన వాక్యము 30 60 100 ఫలింపు దాయిచ్చి అడుగుతున్నాను. ఈ పునరుద్ధానపు శక్తిని, ఈ పునరుద్ధానాన్ని మా దైనందిన జీవితంలో ఎల్లప్పుడూ మేము పొందుకునేటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. అది మాత్రమే